నేను అప్పటికే యాక్చువల్‌గా పూరి గారితో టచ్‌లో ఉండేవాడిని. కలవటం అంటే కలిసి మాట్లాడి బద్రీకి బాగా ట్రై చేశా. సార్ నేనొస్తాను సార్ మీ దగ్గరికి, మీ దగ్గర చేస్తాను సార్ అని చాలా ట్రై చేశాను. ఆయన కూడా చాలా అంటే చేద్దువు మళ్ళీ చెప్తానులే అనేవాళ్ళు గానీ, ఆ సినిమాకి పెట్టుకోవటం కుదరలేదు. అవకాశం అంటే ఎక్కువ స్టాఫ్ అయిపోయి, "ఏమనుకోకు మళ్ళీ నేను తర్వాత నెక్స్ట్ సినిమా చేద్దువు గానిలే నువ్వు" అని అని అనటం వలన నేను ఆగిపోయాను. ఆ సినిమా స్టార్ట్ అయింది. నేనేదో ఈ వర్క్‌లు తర్వాత మధ్యలో ఒక సీరియల్స్ ఒక అప్పుడేంటంటే 4 ఎపిసోడ్స్ పైలట్ ఎపిసోడ్స్‌లా చేసేవాళ్ళు అప్పుడప్పుడు. ఆ సీరియల్స్ చేయటం. ఇలాగా కలహాలు కాపురం అని ఒక సీరియల్ కూడా వర్క్ చేశాను. ఆ గ్యాప్‌లో మధ్యలో చిన్న గ్యాప్ కూడా ఉంటే. ఓకే. సో, అట్లా సీరియల్స్ చేయటం. ఇలా వర్క్ జరుగుతా ఉన్న ప్రాసెస్‌లో 'సూరి' సినిమా ఆల్మోస్ట్ 60, 70% అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు పూరి గారిది ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయి సెకండ్ సినిమా 'బాచీకి' గ్యాప్ అనమాట. ఆ గ్యాప్. సో, స్టార్ట్ అవ్వబోతున్నప్పుడు నేను మామూలుగా కలిసినప్పుడు, "సరే రా మళ్ళీ" అని చెప్పేసి అన్నారాయన. ఇదేమో షూటింగ్ జరుగుతుంది. సో, వచ్చేస్తాను సార్ అని చెప్పి వచ్చాను. అదే వచ్చేస్తాను సార్ నెక్స్ట్ వీక్ మీ దగ్గరికి అని చెప్పాను. ఇక్కడేమో షెడ్యూల్ జరుగుతుంది. నాకెలా చెప్పాలి కొంచెం అంటే అంత ఏం తెలీదు కదా మనకు గూడా. కొంచెం పెద్ద ఎక్కువ సినిమా ఇది కూడా లేదు కదా! సో, ఎలా చెప్పాలి ఏంటి అని కూర్చొని సార్ ఇలా ఇలా కొంచెం వెళ్దాం అనుకుంటున్నాను సార్ అంటే ఆయన "ఏయ్! ఎలా వెళ్తావురా నువ్వు? కుదరదు" అది ఇది అని ఆయన సరదా అంటే ఫస్ట్ సరదాగానే ఉండేవాడాయన. ఓకే. ఓకే. "వద్దురా నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండాలిరా నీ మీద కేస్ పెడతాను" అది ఇది అంటే, "సార్ లేదు సార్ ఇలా ఇలా వచ్చింది సార్" అది అని అంటే, "అవునారా? వెరీ గుడ్ రా సూపర్. నువ్వు వెళ్ళరా భలేవాడు మంచి చేసుకో ఎక్కడో వస్తుంది" అట్లా కొంచెం. సో, ఆయన అలా చెప్పడం నేను ఇంక పూరి గారి దగ్గర 'బాచీ' సినిమాకి నేను ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. అఫీషియల్‌గా. 'బాచీ' సినిమాకి ఫస్ట్ అసోసియేట్ ఆయన దగ్గర. ఓకే. సో, అప్పటి నుంచి నేను మిడ్ ఆఫ్ ఆంధ్ర వాళ్ళ వరకు ఒక 7 ఫిలిమ్స్ ఆయన దగ్గరే నేను ఫస్ట్ అసోసియేట్‌గా ఉన్నాను. 'బాచీ', 'శ్రావణి సుబ్రహ్మణ్యం', 'ఇడియట్' కంటిన్యూషన్ అక్కడ కన్నడ 2 సినిమాలు అంటే 'అప్పు' ఒకటి, పునీత్ రాజ్ కుమార్ 'ఇడియట్' ఒరిజినల్ యాక్చువల్‌గా ఫస్ట్ అక్కడ చేసాం. తర్వాత శివరాజ్ కుమార్‌ది అక్కడ ఒక సినిమా చేసాం. అదేంటంటే ఇక్కడ తమ్ముడు సినిమానే. మన తమ్ముడు సినిమా అక్కడ రీమేక్ చేశారు. ఓకే. ఆ 2 సినిమాలు 'అమ్మ నాన్న తమిళమ్మాయి', 'ఆంధ్ర వాళ్ళ' ఆల్మోస్ట్ అది కూడా 40-50% అవుతున్నప్పుడు నేను డైరెక్టర్‌ని అయ్యాను. అభిమన్యుతో ఎంటర్ అయిపోయాను. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి పూరి గారి దగ్గర? పూరి గారి దగ్గర లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. అంటే షూటింగ్ లాగా ఉండేది కాదు అసలు. చాలా బాగుంది. అంటే వెళ్తే షూటింగ్ చాలా జోష్ ఫీలింగ్ వచ్చేది. ఫస్ట్ సినిమా చేసినప్పుడు నేను అంటే అది కొంచెం మేకింగ్ అంతా ఆయన కంటెంట్ బాగా స్ట్రాంగ్‌గా చెప్తుండేవాళ్ళు అనమాట. నాకేంటంటే నాకు బేసిక్‌గా రామ్ గోపాల్ వర్మ ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ నాకు అంటే 'శివ' సినిమా చూసిన తర్వాతే నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నా యాక్చువల్‌గా చెప్పాలంటే. అస్సలు అనుకున్నది కూడా 'శివ' సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ అవ్వాలనుకున్నది కూడా అప్పుడే అనమాట. ఓకే. సో, ఈ కంటెంట్ స్ట్రాంగ్‌గా చెప్తున్నారు కానీ ఎక్కడో టెక్నికల్‌గా లేదు సినిమా అనేది నాకు పర్సనల్ స్ట్రగుల్ అనమాట. అది రైటా రాంగా నాకు తెలీదు యాక్చువల్‌గా. ఎందుకంటే నేనేమి అంత ఇది కాదు కదా! సో, నాకేం తెలీదు సినిమా గురించి. సో, రైటా రాంగా తెలీదు కానీ వేరే టెక్నికల్‌గా ఉండాలి సినిమా, ఇంకోలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇట్లా ఏదో పిచ్చి ఆలోచనలన్నీ ఉండేవి. కానీ ఇక్కడ స్ట్రాంగ్‌గా హిట్ అయిపోతుండే యాక్చువల్‌గా. సో, అలా నాకు కృష్ణవంశీ గారు, రామ్ గోపాల్ వర్మ గారు అంటే నాకు చాలా కృష్ణవంశీ గారు అంటే చాలా ఇష్టం అనమాట. భలే టెక్నీషియన్ బాగా తీస్తాడు అది ఇది అని. సో, అలా తీసేటప్పుడు 'శ్రావణి సుబ్రహ్మణ్యం' జరుగుతున్నప్పుడు చూశాను. అదంతా బాగానే జరుగుతుంది. బట్ సినిమా పెద్ద హిట్ అయింది. అవును. ఓహో! సినిమాకి కెమెరా యాంగిల్స్ అది కూడా కాదు, కంటెంట్‌ని స్ట్రాంగ్‌గా చెప్పాలని ఆయన దగ్గర నేను సో, ఆ సినిమాలో ప్రతిరోజు అంటే ఎట్లా అంటే ఆయన ఇలా నిలబడి ఉంటే పక్కన నేను ఉండేవాడిననమాట. ఆయన దగ్గర యాక్చువల్‌గా చాలామంది ఆయన ఫోటో దిగడానికి ఇప్పుడు కూడా ఆయనతో ఫోటో దిగడానికే చాలామంది రిగరస్‌గా వెయిట్ చేస్తుంటారు, ట్రై చేస్తుంటారు. ఇయన్నీ నాకు తెలుసు. ఆయన దగ్గర నేనున్నాను. అదే కదా ఎక్స్ట్రార్డినరీ ఎక్స్‌పీరియన్స్. సో, అట్లా లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఒకటి అని నేను చెప్పలేను. అయితే ఆయన చేస్తున్నప్పుడు 'ఈడియట్' సినిమాకి ఆయన కొన్ని షాట్లు నాకు తీయమనిచ్చారు. కొన్ని షాట్లు మళ్ళీ 2 షాట్లు తీసేయి అనేవాళ్ళు. తీసేయమని ఆయన
ఈ 2 షాట్లు ఎలా తీయాలి అంటే నేను డైరెక్షన్ చేయాలి యాక్చువల్గా. రైట్. డైరెక్టర్గా నేను అసోసియేట్గా ఉన్నప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే డైరెక్టర్గా యాక్షన్ కట్టు చెప్పడం అంటే దానికోసమే కదా వచ్చాము. అవును. చాలా ఇదిగా ఉండేది. నేను శ్యామ్ గారు సార్ ఇది పెట్టలే అని అని తీయటం ఆయన దగ్గరే యాక్చువల్గా అది నాకు చాలా హెల్ప్ అయింది. ఆయనతో నువ్వు చేయి మళ్ళీ అని చెప్పడం కూడా నాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ లాగా ఉండే అనమాట. ఓకే. ఆయనతో ట్రావెలింగే నాకు ఒక గొప్ప అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఒక రకంగా చెప్పాలంటే చాలా మందికి రాని వరం కూడా నేను ఆయనతో నా వరం కూడా. బెటర్ ఎక్స్పీరియన్స్లు ఒకటేంటంటే అది చాలా ఫన్ ఇదనమాట. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఆయన ఇలా భుజం మీద చేయి పెట్టుకుంటే నేను ఇలా సీన్ పేపర్ ఇలా పెట్టుకునేవాడిని. నేను భుజం మీద చేసి ఇలా చూస్తుండేవాడు ఆయన. శ్రావణ సుబ్రహ్మణ్యం జరుగుతున్నప్పుడు ఒక సెట్ బాయ్ ఒకడు ప్రాప్స్ ఉన్నదాన్ని అడ్డదిడ్డంగా చేస్తున్నాడు. నేను వెళ్ళలేను, ఎందుకంటే ఆయన చెయ్యి నా మీద ఉంది. యాక్చువల్గా నా భుజం మీద ఆయన చెయ్యి ఉంది కదా, నేను వాడి దగ్గరికి వెళ్ళలేను. కానీ కోపం వచ్చేస్తుంది. రైట్ జగన్ అని అరిచాను గట్టిగా. అరిచేటప్పటికి అందరూ టక మొత్తం అందరూ చూసేశారు. వాడి పేరు జగన్, ఈయన పేరు జగన్. వాడి పేరు జగన్, ఈయన పేరు జగన్. నేను అరే అరే అని అరవటం వలన అందరూ అలా సైలెంట్ అయ్యి అలా చూస్తున్నారు. అప్పుడు కానీ నాకు గుర్తు రాలేదు. సో ఆయన పేరు కూడా అంటే పూరి అని ఇప్పుడు అంటున్నారు కానీ ఆయన జగన్ గారి అని అంటారు కదా. అప్పుడు నేను వాళ్ళందరూ అలా చూడటం, నేను ఈయన వైపు ఇలా చూస్తున్నాను. ఏం కదా మొత్తం అందరూ షాక్ అయిపోయారు అనమాట. నేను కూడా నా కాన్షియస్ లో లేను. నేను తప్పు జరుగుతుంది, దాన్ని ఆపాలని ఆ జగన్ అని అరవటంతో మొత్తం అంతా సెట్ అంతా ఇలా జరిగి అది ఒక కైండ్ ఆఫ్ బయట నేను ఎప్పుడైనా చెప్పుకోవడానికి సరదా ఎక్స్పీరియన్స్. అట్లా ఆయన చాలా స్పోర్టివ్. అసలు ఆయన నిజంగా ఆయన అన్న కూడా ఆయన అనుకోరు అలాంటి స్పోర్టివ్ నేచర్ ఆయన. అండ్ ఇంకోట్లేండి, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు అసలు. అయ్యో చాలా